దక్షిణ భారతదేశంలోని ఎంతో విశిష్ట దేవాలయంగా పేరున్నటువంటి మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో ఉన్నటువంటి విశిష్టత కలిగినటువంటి స్వామివారి ముఖమండపం తొలగింపు కార్యక్రమంలో మరో ముందడని చెప్పుకోవాలి. ఎప్పుడో 1500 సంవత్సరం అంటే శ్రీకృష్ణ దేవరాయల కాలంలో నిర్మించినటువంటి ఈ ముఖమండపంలో కొంత భాగం శిథిలావస్థ చేరుకున్న నేపథ్యంలోనే తక్షణమే నిర్మాణ పనులు చేపట్టాలని ఆలయాధికారులు నిర్ణయించారు. దానికి సంబంధించి ఈ నెల 3వ తేదీన రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి చేతుల మీదుగా ఈ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది. ఇక రేపటి నుంచి ఈ కసరత్తు పూర్తి స్థాయిలో యుద్ధ ప్రాతిపదిక మీద నిర్మాణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఇక ఈ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా మరో కొద్ది గంటల్లో ఈ ముఖమండపానికి తూర్పు వైపు ఉన్నటువంటి రేకుల షెడ్ను తొలగించే కార్యక్రమానికి ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఇక కీలకమైనటువంటి ఘట్టం ముఖ మండపం లోపల ఉన్నటువంటి 32 పిల్లర్స్, అదేవిధంగా 52 భీములు, 150 నాపరాలతో కూడుకున్నటువంటి ఈ నిర్మాణాన్ని తొలగించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇక ఇదే సమయంలో స్వామివారి దర్శనం కోసం వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేశారు. సేకరించినటువంటి వివరాల ప్రకారం స్వామివారి దర్శనం కోసం వచ్చేటువంటి భక్తులందరికీ దక్షిణ ద్వారం గుండా, ఈ ఆలయానికి దక్షిణ ద్వారం గుండా లోపలికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని తిరిగి ఉత్తర ద్వారం గుండా బయటికి వెళ్లే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఆలయం లోపల శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి ముఖమండపానికి మరమ్మతులు జరుగుతున్న నేపథ్యంలోనే ప్రవేశం నిలిపివేయడం జరిగింది అనేటువంటి సమాచారంతో కూడుకున్నటువంటి ఫ్లెక్సీలను ఇప్పటికే ఆలయం లోపల ఏర్పాటు చేశారు. ఏది ఏమైనా మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో రేపటి నుంచి ప్రారంభం కానున్నటువంటి ఈ మరమ్మతు పనులు అనేది దాదాపు సంవత్సర కాలం పట్టే అవకాశాలు ఉన్నాయి.